రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మద్దులోనున్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం చేశారు అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికి పోయి తలుపులేసుకుని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో జగన్ తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఇంకా మాట్లాడితే హత్యలు చేయించడం అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతమైతే తన పార్టీ వారితో విలేకరులపైన ఎందుకు దాడి చేయించారని ప్రశ్నించారు. 85% హామీల అమల్లో విఫలమైన జగన్ రెడ్డి అని టీడీపీ వేసిన పుస్తకంపైన కూడా ముఖ్యమంత్రి స్పందించలేదని అన్నారు. జగన్ రెడ్డి అర్జునుడు కాడని, ఉత్తర కుమారుడని, ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజలను మోసగించడం తప్ప ఏమీ చేయలేరని విమర్శలు గుప్పించారు. ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు ఆయన. ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలు కానీ, వేరుశనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి?